అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కాకరకాయలు వేపుడు చేసి చూపిస్తాను. కాకరకాయలు వేపుడు అంటే మనం పెద్ద పెద్ద కాకరకాయలని వండుకుంటాం కదా, అలా కాకుండా ఇవి కంపల మీద కాస్తాయి. ఈ చలికాలం నుంచి ఎండాకాలం వరకే కాస్తాయి. నేను పనికెళ్ళి వస్తా వీటిని కోసుకొచ్చా. ఎందుకంటే నేను ప్రత్యేకంగా మీకు నేను వండి చూపించాలని. ఎలా వండుతానో ఏ విధంగా వండుతానో తొందరగా అయిపోయింది అనమాట. కాకరకాయలు వేపుడు అని భయపడే వాళ్ళకి కూడా సింపుల్గా ఉండిద్ది. చూడండి. కాకరకాయకి గంటలు పెట్టుకుని కడుక్కుందాం. ఇప్పుడు వీటిని మజ్జిగలో వేసి ఉడకబెట్టుకుందాం. కాకరకాయ అయితే ఉడికిపోయిందండి. ఇటు నీళ్ళు ఉంచేసుకుందాం. కాకరకాయ ఎప్పటికి కావాల్సినవి 5 నుంచి 10 చెంచాల వరకు ఆయిల్ అండి, తగినంత కారం, తగినంత ఉప్పు, తాలింపు దినుసులు 1 చెంచా, పసుపు 1 చెంచా, 5 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 4, 2 పెద్ద ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకొని తాలింపు వేసుకుందాం. బాండీ వేడెక్కిందండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు పెద్దలపాయలు వేసుకుని దోరగా వేపుకున్న తర్వాత ఇందులో కాకరకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుని కరివేపాకు వేసుకుని దించేసుకుందాం. కలుపుతుంటేనే గలగలాడుతున్నాయి కదా చిట్టుకాకరకాయలు. ఇది కూడా అసలు ఎట్టుండే ఇక వేగేసరికి చిన్నగా అయిపోతాయి. కరకరలాడుతూ అసలు ఎంత కూడా చేయలేదండి కాకరకాయ కూర. వేగేసరికి చూడండి ఎంత ఉంది. మజ్జిగలో అయితే ఇలా ఉడకబెట్టుకొని చేసుకున్నాండి కాకరకాయలు. కొంచెం కూడా చేయదు తెలియదు. చాలామంది చిన్నపిల్లలు కాకరకాయలు తినరు, అసలు కర్రీయే వద్దంటారు. నేను చిన్నప్పటి నుంచి అసలు కాకరకాయ తినేదాన్ని కాదు. చూడండి కాకరకాయలు ఇలా ఉన్నాయా, ఎందుకంటే మనం మజ్జిగలో ఉడకబెట్టాం కదా, బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనం ఇలా వచ్చిందాక వేపుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఎక్కడ మనకు కనిపించవు. మనం తినాలనుకుంటే ఉల్లిపాయలు బాగా వీటిలో ఇంకా రుచి ఎక్కువ కనిపించిద్ది. చెరుసగం కూడా వేసుకోవచ్చు అన్నమాట ఉల్లిపాయలు. కాకరకాయ కూర అంటే అమ్మో అనిపించే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అనిపించింది అన్నమాట. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఈజీగా అయిపోయింది రెసిపీ కూడా. కరకరలు ఆడతామండి, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, మా వంటకానికి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త రెసిపీస్తో కలుద్దాం. ఉంటామండి, బాయ్.